హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుసు అనిల్ లాక్స్ కి స్వాగతం. నేను మీ రాధా మారుబోయినా. ఇప్పుడు ఏంటంటే హెల్దీగా చిన్నపిల్లలకి బనానా రవ్వతో ఒక స్వీట్ ఐటెం చేసి పెడదాం అనుకున్నాను. స్కూల్ నుంచి వచ్చేలాకి పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ చేసి పెడదాం అనుకున్నాను. ఇది చూసే ముందు మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఐటమ్స్: బనానా ఒక 4, ఇది ఉప్మా రవ్వ ఉంది కదా, బాంబే రవ్వ కూడా అంటారు, ఈ 2 కప్స్, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ 1 కప్పు తీసుకోండి. దీనికి నెయ్యి కొంచెము, 1 కప్పు బెల్లము, ఇలాచి పౌడర్ 1 స్పూను, పిస్తా ఉంటుంది కదా డెకరేషన్ కోసం పైన కొంచెం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకే ఫ్రెండ్స్, ముందు స్టవ్ వెలిగించుకుందాము. గిన్నె పెట్టుకోండి. ఈ బెల్లం ఉంది కదా, కప్పు దీంట్లో వేసుకోండి. వేసుకొని ఆ కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఈ బెల్లం పాకం అనేది అదేం లేదండి. ఈ బెల్లం ఊరికే జస్ట్ కరిగేంత వరకే కరగబెట్టుకోండి. ఇది కరిగే లోపల బనానా కట్ చేసుకుందాము రండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి పై పొక్కు తీసుకొని ఇలాగా సన్నంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ సన్నంగా కట్ చేసుకోండి. పెద్ద ఏంటంటే ఈ సైజు మీడియం సైజు కాబట్టి 4 తీసుకున్నా, మీ పెద్ద సైజు అయితే 3 తీసుకున్నా చాలు. బనానా ఇట్లా అన్ని 4 కట్ చేసుకోండి. ఇది బెల్లం కరిగిపోయింది ఫ్రెండ్స్, మనకి ఎటువంటి పాకం అలా అవసరంలా, బెల్లం కరిగేంత వరకేను. ఇది కరిగిపోయింది బాగా, ఇదిగో ఇలా బాగా కరిగిపోయేసింది. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇలాగా కట్ చేసుకోండి. ఇదిగో ఇలా చిన్న చిన్న బద్దలు కట్ చేసుకున్నాం కదా, ఇవి మిక్సీ జార్లో వేసుకోండి. జార్లో వేసుకొని ఇలాచి పౌడర్ ఉంది కదా, ఇది కొంచెం వేసేసుకోండి. మొత్తం వేసేసి ఇది మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. ఇది దీంట్లో వేసుకోండి. వేసుకొని ఈ బెల్లం కరగబెట్టాం కదా ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం వేసుకోండి. వేసుకొని మిక్సీ అయినా పట్టుకోండి. కొంచెంసేపు అంతా కలిపి వచ్చిందాక, లేదంటే గరిటెతోనే ఇట్లా కలపండి. వేడిగా ఉన్నా పర్వాలేదు, ఏం కాదు. ఇలాగా ఇలా కలుపుకొని ఈ రవ్వ ఉంది కదా, బొమ్మాయి రవ్వ, ఇది దీంట్లో వేసుకోండి. 2 కప్స్ బాగా కలపండి. బాగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి. పిల్లలకి ఇష్టమైంది నెయ్యి వేసుకోండి. ఇప్పుడంతా జలుబులు దగ్గులు ఇలా ఉన్నాయి కదా, నెయ్యి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసింది. ఈ వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది. ఇది సన్నంగా కట్ చేసుకోండి. ఇదిగో ఇలాగా సన్నంగా పులుకులుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇందులో వేయండి. నెయ్యిలో వేసి కొంచెం దోరగా వేపుకోండి. ఇందులోనే ఈ పిస్తా పప్పులు కట్ చేసుకున్నా, సన్నం కట్ చేశాను, ఇవి కూడా దీంట్లో వేసేసింది. ఇవి మీ ఆప్షన్ అండి. ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఎండు ద్రాక్ష ఉంటుంది కదా,
అవి కూడా వేసుకోవచ్చు. నాకు ఆ ఇంటి ఇష్టం ఉండదు, అందుకని ఇవే వేసుకున్నాను నేను. క్రిస్మస్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నాకు అవి ఇష్టం ఉండదు, నేను వేసుకోలేదు. ఓకే ఫ్రెండ్, ఏగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. తర్వాత వేపుకున్నాం కదా, ఇందులో వేసుకోండి. కొంచెం వేపుకోండి, కొంచెం ఉండించుకోండి. పైన డెకరేషన్ పెట్టుకున్నాము ఇలాగా. ఇందులో కొంచెం సోడా ఉంది కదండి, వంట సోడా, బేకింగ్ సోడా అంటారు, వంట సోడా అంటారు. కొంచెం వేసుకోండి. చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. ఇదిగో చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదా, బెల్లం వాటర్ కొంచెం వేసుకోండి. ఇట్లా కలుపుకోండి, బాగా కలుపుకొని కొంచెం లూజ్గా ఉంది అనుకోమండి, ఒక 10 నిమిషాలు పక్కన పెడతాము. పక్కన పెట్టి ఇది బాగా నానిన తర్వాత కొద్దిగా గట్టిగా వచ్చేస్తుంది. అంటే ఈ వాటర్ ఒక్కోసారి సరిపోతాయి, ఒక్కోసారి కొంచెం మిగులుతాయి, పర్వాలేదు. ఇదిగో ఇలాగా కలుపుకోండి. ఇలాగ నాకు కొంచెం మిగిలినవి అయినా పర్లేదు, పక్కన పెట్టేసాను. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. ఇది కొంచెం నానాల. ఓకే అండి, ఇది బాగా నానిపోయింది. ఇదిగో ఇలాగ రావాలా, చూడు ఇలాగ రావాలా. ఇందాక కొంచెం పొంగింది కదండి. ఓకే, ఇది పక్కన పెట్టుకొని తర్వాత ఈ గరిటె తీసుకొని ఇలా కలుపుకొని, ఇలాంటి కప్స్ ఉంటే తీసుకోండి, లేదంటే చిన్న గ్లాసులు ఉంటాయి, టీ గ్లాసులు ఉంటాయి కదా, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, బాగుంటాయి. నెయ్యి కొంచెం గిన్నెల్లో రాసుకోండి, కొంచెం అది బాగా వచ్చేసి దానికి. ఇట్లాగా కప్పులకు రాసి పెట్టుకోండి. తర్వాత ఇది కప్పు, ఇట్లాగా 3/4 కప్పు, 3/4 వంతు ఇట్లా వేసుకోండి. ఫుల్గా వేసుకోకండి. ఇక్కడ నుంచి చూపిస్తాను. ఫుల్గా వేసుకోకుండా 3/4 వంతు వేసుకోండి. ఇలాగా అన్నిటికీ వేసేసుకోండి. ఇలాగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, పిల్లలు ఇష్టంగా తింటారు. చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఉన్నాయి కదా, ఇందాక కొంచెం గార్నిష్ కోసం తీసి పెట్టాం కదా, అవి కొంచెం వేసుకోండి. కొంచెం వేసుకోండి, చాలా బాగుంటాయి. చూసేదానికి పిల్లలు బాగా అట్రాక్షన్గా ఉంటాయి, చూసేదానికి కూడా తింటారు బాగా ఇష్టంగా. ఇలాంటివి పాత్ర పెట్టుకోండి, ఇడ్లీ పాత్ర. దీంట్లో కొంచెం వాటర్ వేయండి, కొంచెం వాటర్ వేసుకొని అలాగా గిన్నె పెట్టుకోండి. గిన్నె పెట్టుకొని ఇగో ఇవి ఇలా పెట్టుకోండి. ఇలాగా కాయలు కూడా లేకుండా హెల్దీ ఫుడ్ ఇది, పిల్లలకి పెట్టచ్చు, చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు. నెయ్యి నిమ్ము కాదనుకుంటే నెయ్యి కిప్ చేసేసేయచ్చు. ఇలాగా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. A few moments later. ఓకే అండి, 15 నిమిషాలు అయిపోయింది. తీస్తాము.
ఉడికిందో లేదో చూద్దాము. ఇదిగో ముందు ఇట్లా చాకు తీసుకొనైనా అతుక్కోకుండా వస్తే ఉడికిపోయినట్టు. ఉడికిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. దించి పెట్టుకున్నాము. పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్దీ ఫుడ్, చుక్క నూనె కూడా లేకుండా హెల్దీ ఫుడ్ చేసి పెట్టాను. బనానా రవ్వతో కేకు ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా చాకు తీసుకొని ఈ కప్పుల్ని చుట్టూరు ఇలా రౌండ్ చేసుకోండి. రౌండ్ చేసుకొని ఇదిగో ఇలా అంటే స్మూత్గా వచ్చేస్తాయి. ఇగో ఇలాగా ఇలా అంటే స్మూత్గా వచ్చేస్తాయి. ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో చూడండి. సూపర్ సూపర్ టేస్టీ ఫుడ్, హెల్దీ ఫుడ్. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా, షుగర్ ఉన్నాడు కూడా తినచ్చు. బెల్లంతో చేసింది, షుగర్ కూడా వేయలేదు. చాలా బాగుంటుంది. ఇదిగో సూపర్ ఉంది. సూపర్ ఉంది. చేసుకోండి, తినండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.